ఇంకా ఇంకొక విషయం నేను గమనించాలి, అన్ని పేపర్లో ఒక ప్రముఖమైన వార్త వచ్చింది బెట్టింగ్ యాప్స్ గురించి. ఇక్కడ చూడండి, అవును, ప్రమోషన్ల పైన కొరడా. అవును, ఇందులో బెట్టింగ్ యాప్స్ చెప్తాం. ఇప్పుడు దీంట్లో మనము పేపర్ చూసుకున్నట్టయితే బెట్టింగ్, ఇప్పుడు ఇది అన్ని విషయాలు వచ్చినట్టయితే ఇంకోటి ఏంటంటే ప్రముఖంగా ఈరోజు పేపర్లల్లో వచ్చేటివి బెట్టింగ్ దాని మీద నడుస్తుంది. అవును, ఇక్కడ చూడండి, బెట్టింగ్ అనేది ఏంది? బెట్టింగ్ అంటే పందెం అండి. పందెం అంటే వెనకటికి మీ చిన్నతనంలో చెప్పేవాళ్ళు బెట్ ఎంత అనేవాళ్ళు. బెట్ అంటే పందెం, నువ్వు ఓడిపోతే నాకు ఇంత ఇవ్వాలి. ఎవరు చూసి నేర్చుకున్నారు? ఎవరు చూసి నేర్చుకున్నారు? ఇది ఎవరు చూసి ముందు నుంచి ఉన్నదే ఇది. అయితే ఎవరిని చూసి నేర్చుకున్నారు అని అంటే మనకు చాలా మంది తెలిసింది ఏంటంటే కౌరవులు పాండవులు లోపల అక్కడ ధర్మరాజు ఎవరైతే ఉన్నారో ధర్మరాజు జూదం ఆడిండు. దాని బెట్టింగ్ మీన్స్ జూదం. అవును, లేనిది సృష్టించుకోవడం. అవును, అక్కడ జూదం ఆడాము. మనం చిన్నప్పుడు కూడా మనము వనగుంతల పీట అని, గవ్వలని, దాని తర్వాత చిత్తపిచ్చలను ఒక శిఖర్ రాసేసి అది చేయడము, ఈ రకరకాల చిన్న చిన్న ఆటలు ఆడుకున్నాం అప్పట్లో. మనకు తెలియని ఆటలు. ఆ ఆటల్లో ఏంటంటే బెట్టింగ్ చేసుకున్నాం. బెట్టింగ్, చిత్తుబొత్తు, ఇవి. కానీ అవి ఏంటంటే టైం పాస్ కాడే ఆటలు. ఇవి అలా కాదు, దీంట్లో డబ్బు చాలా లక్షల్లో డబ్బు ఇంక్లూడ్ అయింది. అదే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా పదొస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ఆధారం చేసుకొని ఈ బెట్టింగ్లు వస్తున్నాయి. ఇక్కడ ఈ బెట్టింగ్ల విషయానికి వస్తే ఏమైతుందని ఇప్పుడు కాదు, దగ్గర 10 సంవత్సరాల నుంచి కూడా, అంటే ఇప్పుడు ఒక రకంగా మనం చెప్పాలంటే బందిపోటు దోపిడీ దొంగలు ఎవరు? ఈ బెట్టింగ్ అనేది. మళ్ళా ఈ బెట్టింగ్ యాప్స్ కు సినిమా యాక్టర్లు, కొంతమంది యాంకర్లు, దానికి ఏది ప్రమోషన్స్ కూడా. అవును, గవర్నమెంట్ చెప్తుంది కదా ఆడుకోమని. ఇప్పుడు కేరళ ఉంది, లాటరీ ఉంది. దీంట్లో లాటరీలు కూడా ఒక బెట్టింగే. అవును, లాటరీలే ఉండేవి ఇంతకు ముందు. లాటరీలు ఉంటుండే. పేపర్ భాగ్యం, మన ఆంధ్రప్రదేశ్ లోపల భాగ్యలక్ష్మి లాటరీ అని ఉంటుండే. అవును, కరెక్ట్. తెలంగాణ అప్పుడు. అవునవును, ఇప్పుడు కూడా కేరళ లోపల లాటరీలు నడుస్తున్నాయి. అధికారికంగా ఉంది అక్కడ. అధికారికంగా అయినా అనధికారికంగా అయినా సరే బెట్టింగ్ అంటే బెట్టింగే కదా. అవును, ఇప్పుడు దాంట్లో బెట్టింగ్ చేసేటోడికి ఫస్ట్ ఆశ చూపిస్తున్నారు. దాని తర్వాత వాడి దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నారు. 100 రూపాయలు అయితే 200 ఇస్తున్నారు. వానికి ఆశకు డబ్బులు పెడుతున్నారు. అయితే ఈ బెట్టింగ్స్ ఏంటంటే ముఖ్యంగా యువతను ఆకర్షిస్తున్నాయి. దీనివల్ల వాళ్ళకు తెలియక ఏంటంటే వాళ్ళు ఈ ఉచ్చులో పడిపోయి వాళ్ళ చదువు సంఖ్యలు వదిలేస్తున్నారు. చదువుకునే స్టూడెంట్స్ అయితే, ఉద్యోగస్తులు అయితే ఉద్యోగాన్ని గాలికి వదిలేస్తున్నారు. లేకపోతే ఉద్యోగాలు సంపాదించిన డబ్బు దీంట్లో పెడుతున్నారు. అది సరిపోక ఇంకా అప్పులు తీసుకొస్తున్నారు. పూర్తిగా పీకల్లోతు మునిగిపోయి ఆఖరికి వాళ్ళు ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరిస్థితి అక్కడ. అన్నిటి కారణం ఏంటి? అత్యాశ. అది ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. మనిషికి ఏంటంటే అత్యాశ ఒకటి, విచ్చలవేడి తనం ఒకటి, ఎంజాయ్మెంట్ ఒకటి. ఎంజాయ్మెంట్ యువత అత్యాశ మీద పోరు. యువత ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్మెంట్ గురించి యువత పాకులాడుతున్నారు. ఎంజాయ్ చేయాలనేది. ఇప్పుడు ఎవడో 10 రూపాయలు ఇస్తాడు, 10 రూపాయలు ఇచ్చేసేసి 10 రూపాయలు నాకు ఇస్తే నేను 20 రూపాయలు ఇచ్చిన అనుకో, నువ్వు నాకు నెక్స్ట్ 20 రూపాయలు ఇస్తావు. ఇట్లా చేసుకుంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, అరే నాకు 10 రూపాయలు ఇస్తాడు, 20 రూపాయలు ఇస్తున్నాడు, నేను ఈసారి 10,000 ఇద్దామని చెప్పేసి 10,000 ఇస్తాడు. అంతే, అక్కడ క్లోజ్ అనమాట ఆ మ్యాటర్. అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఏదైతుందో వీళ్ళందరికీ దేవరకొండ ఉన్నాడు. బెట్టింగ్స్ యాప్స్ అంటే 2 రకాలు ఉన్నాయి సార్ ఇక్కడ. బెట్టింగ్స్ అంటే 2-3 రకాలు ఉన్నాయి. మనం ఇప్పటిదాకా అనుకున్నాం కదా. జూదం రకమైన జూదం, పేకాట ఉంది, డైరెక్ట్ గా బెట్టింగ్ ఉంది, ఇండైరెక్ట్ బెట్టింగ్ ఉంటుంది. కొన్ని దీంట్లోకి అనుగుణంగానే ఇప్పుడు లోన్ యాప్స్ అని ఉన్నాయి. అవును, లోన్ యాప్స్ అది కూడా బెట్టింగే. అంతే కదా మరి. ఇప్పుడు దీంట్లోనేమో మనము ఆడికి డబ్బులు ఇస్తాము. అవును, ఆడికి డబ్బులు ఇచ్చేసి ఆ దగ్గర డబ్బులు దొబ్బుతాము. ఈ లోన్ యాప్లలో ఏముంది, వాడు మనకిస్తాడు, తిరిగి చెల్లించమని మనం చెప్తాడు. అంటే వాడు 10 రూపాయలు ఫస్ట్ 2 రకాలు అనమాట. ఇచ్చి తీసుకునేది వేరు, తీసుకొని ఇచ్చేది వేరు. ఇక్కడ 2 రకాలకు కూడా కస్టమరే నష్టపోతున్నాడు. ఏదున్నా కూడా వీటన్నిటికీ మూల కారణం ఆశ, అత్యాశ. ఇవి మూలం. ఇవి లేకపోతే మనిషికి ఇబ్బందులు. ఇవి రావాలంటే ఏం చేస్తున్నారు? సెలబ్రిటీలను పట్టుకుంటున్నారు. చూడండి, ఈ సెలబ్రిటీల్లో కూడా మనకు టాలీవుడ్ స్టార్స్ అంటే మన ఏది తమిళనాడు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న యాక్టర్స్ అంటే టాలీవుడ్ అంటే మన కేరళ, సౌత్ అనుకోండి, దక్షిణ ప్రాంతం, దక్షిణ తెలంగాణ,
వీళ్ళల్లో రానా రానా ఎవరు? రానా అంటే దగ్గుపాటి రానా, రామానాయుడు కొడుకు. ఎస్, రామానాయుడు మనవడు సురేష్ కొడుకు రానా. అలాగే విజయ్ దేవరకొండ, అతను మంచి యాక్టర్. ప్రకాష్ రాజ్, ఆయన కూడా చాలా మంచి యాక్టర్. వీళ్ళ ముగ్గురు పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. అవును. ఆ తర్వాత మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, యాంకర్ శ్యామలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతున్నారని తెలుస్తుంది. మొత్తం 25 మంది మీద మియాపూర్ పిఎస్ లో కేసు నమోదు. ఇప్పటికే 11 మందిపై పంజాగుట్ట పిఎస్ లో. విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియ ఆ మొబైల్ కూడా సీజ్ చేసుకున్నారు. ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి ఏంటి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఒక్కొక్కరిగా విచారణకు మరికొందరు వస్తారు. అవును, ఇది ప్రముఖంగా వచ్చిన వార్త. బెట్టింగ్ లోన్ యాప్స్ ప్రమోట్ చేస్తే కేసులే అని ఇప్పుడు చేస్తున్నారు. ఇదంతా రావడానికి కారణం ఏం తెలుసా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు బయటకి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు నా అన్వేష్ ఎవరైతున్నారో, నా అన్వేష్ అతను మొన్న రీసెంట్లీగా మన సజ్జనార్ తోటి ముఖాముఖి మాట్లాడుకుంటూ ఆ నాన్వేష్ గాడు ఎక్కడో ఉన్నాడు, వాడు చాలా గ్రేట్ పర్సన్. మనం ఒక రకంగా ఇవన్నీ బయటపడడానికి వాడే కారణం అనుకోవాలి మనము. అతను ఏం చేశాడంటే ప్రపంచ యాత్రికుడు. మన ప్రపంచం లోపల 193 దేశాలు ఉన్నాయి, ఐడియా ఉంది కదా. మ్యాక్సిమం 193 దేశాలలో 160 పైన దేశాలు వాడు తిరుగుతూనే ఉంటాడు. అదే పనిగా వానికి అదే పని తిరుగుతాడు అనమాట. వాడు దాంట్లో వాడి టైం ఎట్లా కలుస్తుందో తెలుసు. మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా వానికి టచ్ లో ఉంటారు. మన సజ్జనార్ తోటి ఇంటర్వ్యూ లోపల చేయడం జరిగింది. సజ్జనార్ సార్ కూడా కొంచెం దాని మీద ఎక్కువ చేయడం జరిగింది. దానికి అన్నిటి కారణం ఏంటంటే అందరు చనిపోతున్నారు చాలా మంది అప్పుల ఊబి లోపల, ఆత్మహత్య చేసుకుంటున్నారు. దానికి అనుగుణంగా వీళ్ళని ఇప్పుడు పీడీ యాక్ట్ పెట్టేసి దాన్ని చేయాలని చెప్పేసి వస్తున్నారు. చూడండి, దేశం 9 రాష్ట్రాల్లోనూ వీటిపై నిషేధం ఉంది, కానీ మన రాష్ట్రాల్లోనే లేదు. 2022 నుంచి 797 కేసులు. ఓకే, ఇది మనకు దిశ పేపర్ లోపల ఒక్కసారి మనము చూద్దాం. ఇది ఇదిగోండి, ఇది మెయిన్గా చూడండి. ఈయన విజయ్ దేవరకొండ, ఎంత మంచు లక్ష్మి, అవును, వీళ్ళందరూ టాలీవుడ్ స్టార్స్. అవును, వీళ్ళందరూ టాలీవుడ్ స్టార్స్ లో విచారణ. ఇప్పుడు చూడండి, ఇక్కడ రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ పైన ఎఫ్ఐఆర్ నమోదులు, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, యాంకర్ శ్యామలపై సైతం మొత్తం 25 మంది పైన మియాపూర్లో కేసులు నమోదైనాయి. వ్యూవర్స్ దయచేసి ఒకసారి మీరు మా యొక్క కామెంట్ రూపం లోపల తెలియజేయండి. ఇప్పుడు ఈ దీంట్లో మోసపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను మేము ఇంటర్వ్యూ చేస్తాము. ఇంటర్వ్యూ చేసి వాళ్ళని మేము ఒకసారి మా యొక్క ఛానల్ తరఫు నుంచి వాళ్ళ యొక్క అనుభవాలను, ఏ విధంగా వాళ్ళు మోసపోయారు, ఏ విధంగా ప్రాబ్లం అయిందని చెప్పడానికి ఒకసారి మా యొక్క ఛానల్ లోపల డిస్క్రిప్షన్ లోపల మాకు కామెంట్ రూపం లోపల తెలియజేయండి. వాళ్ళ నెంబర్స్ ఏమైనా ఉంటే కూడా మాకు పెట్టండి. వీలైతే మేము వాళ్ళ దగ్గర పోయి ఇంటర్వ్యూ చేస్తాం. లేదంటే మీరు దగ్గరలో ఉన్నట్టయితే మీరే మా స్టూడియోకి వచ్చి వారి యొక్క అనుభవాలను చెప్పినా కూడా మా యొక్క ఛానల్ ద్వారా ప్రమోషన్ అనేది చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఆ ఉచ్చులో పడకుండా కొంచెం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఆ ఉచ్చులో దిగారు, దాంట్లో నుంచి ఎలా బయటికి రాలేకపోతున్నారు, ఓకే, ఇవన్నీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి క్లియర్ పనికొస్తుంది. ఇది మా యొక్క ఛానల్ వచ్చేసి బీరంగూడ లోపలనే ఉంది. చుట్టుపక్కల అంటే పటాన్చెరు, బిహెచ్ఎల్, రామచంద్రాపురం, మియాపూర్ సర్కిల్లో ఉన్నటువంటి వారు మా యొక్క డిస్క్రిప్షన్లో కూడా మా ఛానల్ నెంబర్ ఉంటుంది. మీరు ఒకసారి ఆ ఛానల్ నెంబర్కి ఫోన్ చేసినా సరే, వాట్సాప్లో పెట్టినా సరే, మేము మా దగ్గరకు వచ్చినట్టయితే ఇంతలో కొంత జనాలకు మెయిల్ చేసిన వారం అయితే మనము ఈ బెట్టింగ్ ఉచ్చులో నుంచి పడడము. ఇప్పుడు ప్రతిరోజు పోలీస్ స్టేషన్లల్లో ప్రతిరోజు కూడా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. తల్లిదండ్రులు వచ్చేసి పోలీసు వాళ్ళతో చెప్పడం జరుగుతుంది, మా యొక్క అబ్బాయి కనిపించట్లేదండి, మా అబ్బాయి ఆత్మహత్య చేసుకుండండి, ఇలాంటి అన్ని రకరకాల కారణాలతోటి ప్రతిరోజు పోలీస్ స్టేషన్లలో ఈ యొక్క యాప్స్ ఎక్కువైపోతున్నాయి. చాలామంది కూడా ఈ సైబర్ నేరగాళ్ళ, అది సైబర్ క్రైమ్ మళ్ళీ అది ఇంకోటి ఈ విధంగా మోసపోతున్నారు. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా ఉన్నట్టయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు మా ఛానల్కి వచ్చినట్టయితే మేము డైరెక్ట్గా వాళ్ళకు ఇంటర్వ్యూలో ఇచ్చేసి మేము వాళ్ళను ప్రమోషన్ చేద్దాం. దానివల్ల కొంతమంది అయినా సరే మనకు బాగుపడతారు అనే ఆలోచనతో ఉన్నాం మేము. అది ఇక్కడ చూడండి, మేము ఒకసారి మొత్తం దీని గురించి పేపర్ల వివరణ తీసుకుందాము. చూడండి, ఇది చూడండి. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో టాలీవుడ్ స్టార్స్, ఏ పేపర్ తిరిగేసినా కూడా ప్రముఖంగా వార్త ఇదే ఉంది. ఇందులో
ఇదే చూడు, ఈ న్యూస్ ఈ పేపర్లో కూడా ఇక్కడ రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్పై ఎఫ్ఐఆర్, ఇలా ఎవరిని చూసినా ఇవే ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ఏ విధంగా ప్రమోట్ చేసిరని ఒకసారి చూద్దాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, టాలీవుడ్ యాక్టర్స్ పై పోలీసులు కొరడా జూలిస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు భయ్యా సందీప్, హర్షసాయి, విష్ణుప్రియ, రీతు చౌదరి వంటి 11 మందిపై కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత వంటి పెద్ద నటులు ఉన్నారు. మియాపూర్కు చెందిన ఫరీందర్ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేయడం గమనార్హం. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు నంబర్ 393/2025 కింద కేసులు నమోదు కాగా సెక్షన్ 318 వితిన్ బ్రాకెట్స్ 4 112 రెడ్ విత్ 49 బిఎన్ఎస్ ఇప్పుడు కొత్త భారతీయ న్యాయ సంవిధానం. అవును, దాని లోపల సెక్షన్లను కూడా జోడించడం జరిగింది. అయితే వీళ్ళను ఈ కేసులు అంటే ఈ కేసులు వచ్చేసి కూడా బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఈ బెయిలబుల్ కేసు లోపల ఈ కేసులు కాకుండా కూడా 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసెస్ కింద వీళ్ళను బుక్ చేసినట్టయితే మినిమంగా వీళ్ళను బెయిల్ దొరకకుండా మినిమం 1 సంవత్సరం పాటు అయినా సరే వీళ్ళని జైళ్ళల్లో ఉంచితే మిగతా వాళ్ళకు కూడా కొంచెం భయం అనేది వస్తుంది. అంటే మీ అభిప్రాయం అది? మా అభిప్రాయం అది 100% మా అభిప్రాయము. చాలా మంది అభిప్రాయాలు కూడా జనాలకు. ఎందుకంటే జనాభిప్రాయం, మీ అభిప్రాయం అంటే జనాభిప్రాయం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కొన్ని కోట్లు సంపాదించారండి. అవును, ఎంతమంది ప్రాణాలు పోయినాయి? అదైతే కరెక్ట్ కదా. ఈ విషయమైనా గవర్నమెంట్ అని ఎప్పుడైనా సరే ఈ గవర్నమెంట్ కానీ వీళ్ళకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు నా ఉద్దేశం లోపల వీళ్ళకు ఏ ప్లీడర్ కూడా ఎవరు కూడా వాళ్ళ కేసులు వాదించొద్దు. ఈ విధంగా మనము సోషల్ బహిష్కరణ చేసినట్టయితే కూడా కొంతవరకు ఇలాంటి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఒక గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. అంటే సంఘ బహిష్కరణ చేయాలంటారు. సోషల్ బైకాట్. వీళ్ళు నటించే సినిమాలు కానీ సరే వీళ్ళు జైల్లో వేస్తే ఇంకా వీళ్ళు సినిమాలు ఏం చూస్తాం కానీ జైల్లో వేసేయడం కానీ జైల్లో వేసి నాన్ బెయిలబుల్ 307 కేసులు పెట్టి, ఎందుకంటే వీళ్ళు ఇండైరెక్ట్గా ఒక వ్యక్తులు చనిపోవడానికి కారణం వాళ్ళ మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ విధంగా 307 కేసులు పెట్టి వాళ్ళను మనము బొక్కలో నూకినట్టయితే మిగతా వాళ్ళు కూడా కొంచెము సెలబ్రిటీలు అనే వాళ్ళు ఉచ్చులో మనం ఏంటంటే వాళ్ళు నమ్ముతాం, అరే సెలబ్రిటీ చేసిండు కదా అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇది మంచిదే ఉద్దేశం ఉంటుంది. ఇది యాడ్ కాదు, ఇది ఏదో తినే యాడ్ కాదు కదా, బెట్టింగ్ యాప్. దీనికి ఇంకోటి ఏం చేశారంటే మన మెట్రో రైల్ మీద కూడా యాప్ ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఏం చక్కలు కొడుతున్నాయి అని అంటే, ఇప్పుడు వీళ్ళంటే చేసారు సరే భయ్, గవర్నమెంట్ తరఫున మెట్రో లైన్ మీద మెట్రో ట్రైన్ మీద కూడా యాప్ ఇచ్చారు, బెట్టింగ్ యాప్ గురించి ప్రమోషన్ చేశారు, మరి వాటి పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు అడిగారు. అంటే బెట్టింగ్ అసలు ఫస్ట్ వీళ్ళని కాదు, మనము వీళ్ళతో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే చెయ్యండి అని అనుకున్న వాళ్ళ మీద ఫస్ట్ మనం పట్టాలి. అవును, వీళ్ళని ఎవరు చేయమంటున్నారు సార్? వాళ్ళైతే వాళ్ళు చేయలేదు కదా. అవును, వాళ్ళ వెనకాల వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు పెద్ద మనుషులు ఉంటారు. అవును, యాప్ తయారు చేసిన వాళ్ళు అసలు వాళ్ళని పట్టుకోవాలి. వీళ్ళు మధ్యవర్తులు. కానీ ఆ తయారు చేసే వాళ్ళని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకు కాదు అంటే వాళ్ళంతా ఏది టెక్నాలజీ పెరిగిపోయింది ఈ కాలం సార్. ఇప్పుడు వీడి దగ్గరకు దేవరకొండ దగ్గరకు వచ్చేసేసి నా ప్రమోషన్ యాడ్ చేయమని ఎవడొచ్చాడు? వస్తాడు కదా, ఎవడు ఒకడు వస్తాడు. వాడిని పట్టుకుంటే తీగలాగితే ఏదో డొంక కలుగుతుంది అంటారుగా. తప్పకుండా మనసుంటే మార్గం ఉంటుంది. మరి అయిపోయి అందులో అనుమానం ఏం లేదు. ఇంకేంది, ఇప్పుడు దేవరకొండను పట్టుకొని 4 ఉతుకుతే ఆ దగ్గరికి ఎవడు వచ్చిండు, వాడు అగ్రిమెంట్ ఏం సంతకం పెట్టిండు అని తెలియవా? తెలుస్తాయి. మరి అలాంటి దొరకదని ఎందుకంటారు? కానీ ముఖ్యంగా దీనివల్ల యువత బంగారం లాంటి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. అవును, ఇప్పుడు ఒక పిల్లవాడికి ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే వాని ఎంటైర్ కుటుంబం అధోగతి పాలవుతుంది. అవును, ఇక్కడ చూడు వాళ్ళు ఏమంటున్నారు, ఇవన్నీ సెక్షన్లు తమకున్న ఫాలోయింగ్ పాపులారిటీని ఆసరా చేసుకుని అమాయక యువకులు బెట్టింగ్ బానిసలుగా మార్చేలా యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేయడం హాట్ టాపిక్గా అరుగుతుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వీరంతా లక్షల్లో సంపాదిస్తుంటే అవే బెట్టింగ్ మాయలో పడి సామాన్య జనం డబ్బులు పోగొట్టుకునేది అప్పుల పాలై బలత్వాన్ని పాల్పడుతున్నారు. ఇన్ని
దీన్ని సిపి ఐపీఎస్ సజ్జనార్ వంటి ఆఫీసర్లు సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఎలాంటి మార్పు వస్తుందో వేసి చూడాలి. గతంలో జోరుగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి కేసులు నమోదు అవుతుండడంతో క్షమాపణలు చెప్తున్న తీరుపై ప్రజలు బగ్గుమంటున్నారు. మాకు తప్పైంది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. వీడు దొంగన కొడుకీడు. వీడు ఎంత దొంగన కొడుకనంటే వీడిని తిట్టినా కూడా తప్పు లేదు. ప్రకాష్ రాజ్ కానీ వాడు చేసేటివన్నీ కూడా ఈ లంగపు పనులు చేస్తాడు. మేము పచ్చి భాషలో మాట్లాడుతున్నాము, మీరు దానికి ఏమని అనుకోండి. కానీ ఇక్కడ వీడు దొంగనా కొడుకు. వీడు ఒక మన దేశం సంబంధించినటువంటి ధర్మాల మీద కూడా వీడు మాట్లాడుతున్నాడు. దేశం ధర్మాల మీద కూడా వాడు మాట్లాడుతున్నాడు. వీడు ఏదో పెద్ద శుద్ధపూస అయినట్టు అంతా కమ్యూనిజం భావాలు ఉన్నాయి. ఓకే, కమ్యూనిజం భావాలు అంటే మనకు ప్రాబ్లం లేదు, కానీ నీ భావాలన్నీ బయట జనాన్ని రుద్దాల్సిన అవసరం లేదు. నీ భావాలు ఏదైనా ఉంచుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నేను ఎప్పుడో 17లో చేసిన, ఇప్పుడు నేను చేయలేదు అంటాడు. చేసిన తప్పే కదా. దొంగతనం ఎప్పుడు చేసినా సార్ చేసినట్టే. నేను అప్పుడు చేసిన దొంగతనము ఇగో 17లో నేను చేసినాను అంటున్నాడు. 16లో చేసినా 17లో రద్దు చేసిన తప్పు తెలిసి అంటే ముందు తెలియదా? ఇది చేసిన బెట్టింగ్ యాప్ ఏంటంటే పేకాట. ఓకే, రమ్మీ. ఓకే, రమ్మీ ఆటలు పెట్టుబడి పెట్టండి, రమ్మీ ఆట ఆడాలని చెప్పేసి అనండి దొంగ నా కొడుకు. ఓకే, ఇది మనకు భూత పదం అనిపించచ్చు, కానీ ఒక్కొక్కసారి జనాలు చనిపోతుంటే చూసి బాధ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇది వీడికి ఏం తక్కువైంది, వీడికి ఏం తక్కువైంది చెప్పండి. అయితే ఆయన ఏమంటాడంటే చట్టబద్ధంగా అనుమతి ఉన్న వాటికే నేను ప్రమోట్ చేసి, ఏదైనా సరే చట్టబద్ధత అనుమతి అంటే గవర్నమెంట్ ప్రోత్సహిస్తున్నట్టే కదా. అంతే, గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. చట్టబద్ధత అంటే ఏంది? గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి జనాలు దోసుకుంటా అంతే అని చెప్తున్నాడు వాడు. అవును, అలాంటిది తప్పే కదా. ఏదైనా తప్పే. బెట్టింగ్ అంటేనే తప్పు. నువ్వు చట్టబద్ధత ఉంది ఏంది, చట్టబద్ధత లేకుంటే ఏంది? అవును, అదే ట్యాక్స్ అంటే జనాలకు అంటే నువ్వు ముంచి ట్యాక్స్ కట్టమని డైరెక్ట్ ఏంటంటే విషం పోస్తున్నట్టు, చంపేసేయండి రాబోయే విషయాలు పోసి అని చెప్పేసి. ఇది కరెక్ట్ కాదు కదా. ఇగో ఇప్పుడు మోకాలు చాట వేసుకొని ఇప్పుడు ఇవన్నీ చేస్తా అంటే ఎట్లా? ఇది చదవండి, 2 చదివేసి చెప్తా, తెలిసిపోద్ది. ఇక్కడ విష్ణుప్రియ, ఈ విచారణకు హాజరైన విష్ణుప్రియ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో గురువారం నటీమణులు విష్ణుప్రియ, రీతు చౌదరి పంజాగుట్ట పిఎస్ కు విచారణకు హాజరయ్యారు. విష్ణుప్రియను దాదాపు 11 గంటల పాటు, రీతు చౌదరిని 5 గంటల పాటు పోలీసులు ఎంక్వైరీ చేశారు. కాగా ఎప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేస్తున్నారు, డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి, హవాలా డబ్బులకు సంబంధించి కూడా ప్రమేయం ఉందా అనే వివరాలను పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో విచారణ సందర్భంగా విష్ణుప్రియ సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తుంది. తాను మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ కు భారీ డబ్బులు తీసుకుని ప్రమోట్ చేసినట్టు ఆమె ఒప్పుకున్నారు. ఒక్కో వీడియోకు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు తనకు 90,000 చెల్లించారని చెప్పిన సమాచారం. ఈ మేరకు విష్ణుప్రియ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పంజాగుట్ట పోలీసులు ఆమె ఫోన్ ను సీజ్ చేశారు. అనంతరం న్యాయవాది జక్కుల లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల 25న మళ్లీ విచారణకు హాజరు కావాలని పోలీసులు 41 CRP నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. కాగా తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని, అవన్నీ గత ఏడాది చేసినవని రీతు చౌదరి ఇప్పటికే తెలుసో తెలియకేంది నాకు అర్థం కాదు. బెట్టింగ్ యాప్ చేసేసి ఇప్పుడు ఒక యాప్ కు మినిమం గా 15 బెట్టింగ్లు అన్నారు అంటే 90 లక్షల రూపాయలు అనుకోండి. 15 లక్షలు అంటే 15 లక్షలు వచ్చినట్టే కదా. ఎవడబ్బో సొమ్మది ఊరికనే వస్తున్నాయి కదా, ఏ కష్టం లేకుండా. ఇది కరెక్ట్ గా కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మన న్యాయవాదులు ఉన్నారో, ఈ న్యాయవాదులు కూడా ఒక సంఘటితం అయిపోయి ఈ యొక్క వీళ్లకు ఎవ్వరు కూడా ఇదొక వ్యభిచారం లాంటిది. ఇది ఇటువంటి కేసులు ఉన్న వాళ్ళకు ఎవరు కూడా వాళ్ళు వాదించొద్దు అని చెప్పి చెప్పాలి. సార్ సొంత వాళ్ళైనా సరే ఇప్పుడు అక్కడ చేస్తే సాంఘిక బహిష్కరణ చేయాలి. ఇప్పుడు బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తే ఎంతటి వారానికి ఉపేక్షించడం లేదని కేసులు నమోదు చేస్తాం. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ తెలిపారు. సెలబ్రిటీపై కేసు నమోదైన నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈజీ మనీ, త్వరగా ధనవంతులు కావాలనే అత్యాశతో యువత బెట్టింగ్ యాప్స్ పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నట్టు చెప్పారు. దీనికి అనేక ఫిర్యాదులు అందినట్టు తెలుస్తుంది. లోన్ యాప్స్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకొని లోన్ యాప్స్ వేధింపులకు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ నియంత్రణ కోసం జియో ఫెన్సింగ్ చర్యలు చేపడుతున్నట్టు గేమింగ్ యాక్ట్ ప్రకారం 2017 లోపల ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఈ నిషేధం ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే 133 కంపెనీలకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. 2022 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ పై 797 కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న యాప్స్ వల్ల యువత ఎక్కువ నష్టపోతుందని తెలిపారు. గేమింగ్ కు
సంబంధించి 108 యూఆర్ఎల్లను సైతం నిషేధించినట్టు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి యువత కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ మనకు బెట్టింగ్ యాప్ వల్ల ఎంత నష్టపోతున్నాము అనేది ఒకసారి ఆలోచన చేయండి. చూడండి ఇక్కడ మీకు ఇట్లా ఇచ్చింది కదా, ఇదే కదా. ఓకే, ఇక్కడ చూడండి ఎవరెవరైతే 25 మంది కేసులు చూద్దాం ఒకసారి. ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగెల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సుందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బన్నీ యాదవ్, శ్యామల, టెస్టీ తేజ, రితు చౌదరి, బండారు, శ్రేయ, ఇడు నానిగాడు కూడా ఉన్నాడు. నాని చిన్న దీంట్లో అది ఆడు నాయని పవన్ నాని అని మన ఒకడు నౌకలు ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో, వాడు కూడా. వీళ్ళందరూ కూడా దీంట్లో ఉచ్చులో పడిపోయారు. ఇక్కడ ఇదన్నీ చాలా డేంజర్ అయినటువంటి విషయం. ప్రమోషన్స్ గురించి బెట్టింగ్ యాప్స్ ప్రవాహంలో కీలక చోటు చేసుకుంది. యాప్లు ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ సంట్లపై మియాప పోలీసులు ఇవన్నీ చేసిర్రు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రముఖులు దుగ్గిపాట్లు అందరి పేర్లు ఇచ్చి చదివాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బెట్టింగ్ కేసులో విచారణ ఇవన్నీ ఇదే. ఒకసారి మీరు అంతా ఇదే పేపర్లో అన్ని ఇదే. ఏ పేపర్ తిరిగేసినా కూడా ఈ రోజు ప్రముఖమైన వార్త ఈ బెట్టింగ్ సంబంధించింది. అవును. తర్వాత బీజాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్, అంతే. ఈ రెండే ముఖ్యంగా ఇవే ఉన్నాయి.